ఐటీలో జాబ్ చేయాలని, హై ప్యాకేజ్ తీసుకోవాలని ప్రెజెంట్ యూత్ చాలా ట్రై చేస్తున్నారు. ఇయర్స్ కొద్దీ కష్టపడినా రిజల్ట్ రావటం లేదని ఇంకొంతమంది బ్యాక్‌డోర్ జాబ్స్‌కి కూడా ట్రై చేస్తున్నారు. జాబ్ చేయాలనుకోవడం తప్పు కాదు. కానీ మనం ఏ రూట్‌లో వెళ్తున్నామో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ కుర్రాళ్ళని జాబ్ పేరుతో మోసం చేయడానికి బయట చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. మీరు కూడా ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. ఇలాంటి స్కామ్స్‌లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడండి. ఐటీ కెరియర్ ఒక డ్రీమ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి, ఎంఎన్‌సీలో పని చేయాలి, ఆన్ సైట్ వెళ్ళాలి అని కామన్ డ్రీమ్స్. ఈ డ్రీమ్స్‌ని స్కామర్స్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఫ్రెషర్స్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రెషర్‌లో ఉంటే ఎన్నో మంత్స్ నుండి జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఫ్యామిలీ ప్రెషర్స్ ఎక్కువైతే స్కామర్స్ ఈ సైకాలజీని పర్ఫెక్ట్‌గా వాడుకొని వీక్‌నెస్‌ని టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ స్కామ్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అని ఫేక్ కంపెనీ కంప్లీట్ ఆఫీస్ సెటప్, ఫ్యాన్సీ క్యాబిన్స్, రిసెప్షన్, ప్రొఫెషనల్ వెబ్సైట్, ఫేక్ లింక్డ్ఇన్. ఈ సెటప్లో నియర్లీ 400 జాబ్ సీకర్స్ని ట్రాప్ చేశారు. ట్రైనింగ్ ప్లస్ గ్యారంటీడ్ ప్లేస్మెంట్ అని 3 lakh రూపీస్ వరకు స్కామ్ చేశారు. టోటల్ డ్యామేజ్ 10 crore రూపీస్ కంటే ఎక్కువే. ఒక స్కామ్లో అంత అమౌంట్. ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ జాబ్ సీకర్స్ ఫేక్ ఆఫర్ లెటర్స్, ఫేక్ కంపెనీస్, ఫేక్ ఏజెన్సీస్ వాళ్ళకి స్కామ్ అవుతున్నారు. స్కామర్స్ చాలా స్మార్ట్గా ప్లానింగ్ చేస్తున్నారు. 3 స్టెప్ స్ట్రాటజీ. ఫస్ట్, ట్రస్ట్ బిల్డింగ్. సెకండ్, అర్జెన్సీ క్రియేషన్. థర్డ్, మనీ ఎక్స్ట్రాక్షన్. ట్రస్ట్ బిల్డింగ్. ప్రొఫెషనల్ ఆఫీస్ రెంట్ చేస్తారు. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీల్లో. రిసెప్షన్లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, వెయిటింగ్ హాల్లో క్యాండిడేట్స్, ప్రతిదీ రియల్గా కనిపిస్తుంది. వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. అవర్ సర్వీసెస్, అవర్ విజన్ అని ఇంప్రెసివ్ లైన్స్ కానీ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎంటీ. ఫేక్ లింక్డ్ఇన్ పేజ్. 2 or 3 న్యూలీ క్రియేటెడ్ ఎంప్లాయ్ ప్రొఫైల్స్. కమ్యూనికేషన్ రెడ్ ఫ్లాగ్స్. జెన్యూన్ హెచ్ఆర్ ఈమెయిల్స్, ప్రొఫెషనల్ గ్రామర్ కరెక్షన్, అఫీషియల్ టోన్ ఇలాంటివి ఉంటాయి. ఫేక్ హెచ్ఆర్ ఈమెయిల్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ ఎర్రర్స్ ఫుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్, యువర్ ప్రొఫైల్ ఈస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ బెస్ట్ ప్యాకేజ్ జాబ్, కైండ్లీ పే ద సెక్యూరిటీ అమౌంట్ అని వియర్డ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఈమెయిల్ అడ్రసెస్ బిగ్గెస్ట్ గివ్ అవేస్. జెన్యూన్ కంపెనీస్ అఫీషియల్ డొమైన్ యూస్ చేస్తారు. @companyName.com అని ఉంటాయి. ఫేక్ వన్స్ ఆల్వేస్ జీమెయిల్ని యూస్ చేస్తాయి. @yahoo.com అని ఇలా ఉంటాయి. కెరీర్ డిసైడ్ చేయడానికి ఫ్రీ ఈమెయిల్ ఐడి వాడరు జెన్యూన్ కంపెనీస్. మనీ డిమాండ్ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. రియల్ కంపెనీస్ నెవర్ ఆస్క్ మనీ ఫర్ ఇంటర్వ్యూస్, ఆఫర్ లెటర్స్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ట్రైనింగ్, నథింగ్. టీసీఎస్ అఫీషియల్ వెబ్సైట్ క్లియర్గా చెప్పారు, వి నెవర్ ఆస్క్ మనీ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ హైరింగ్. ఎవరో మనీ అడిగితే దట్ ఇట్ సెల్ఫ్ స్కామ్ కన్ఫర్మేషన్. ఇంటర్వ్యూ ప్రాసెస్. రియల్ ఐటీ కంపెనీ స్ట్రక్చర్డ్ ప్రాసెస్లో ఉంటాయి. యాప్టిట్యూడ్, కోడింగ్, టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్స్ మినిమం 3 to 4 స్టెప్స్ ఉంటాయి. ఫేక్ కంపెనీస్లో 10 minutes క్యాజువల్ చాట్లోనే యు ఆర్ సెలెక్టెడ్ అని అంటారు. సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్లో కోడ్ రాయమని అడగకుండా జాబ్ ఆఫర్ ఇవ్వడం ఇంపాసిబుల్. అన్రియలిస్టిక్ ప్రామిసెస్. ఫ్రెషర్కి డైరెక్ట్గా 12 ఎల్పిఏ ప్యాకేజ్ అస్సలు నమ్మకూడదు. టాప్ ఐఐటి, ఎన్ఐటి గ్రాడ్యుయేట్స్కి ఈవెన్ లిమిటెడ్ కంపెనీస్లో ఇచ్చే ప్యాకేజ్ ఇది. అన్నోన్ కంపెనీ హ్యూజ్ ప్యాకేజెస్ ప్రామిస్ చేస్తే డౌట్ రావాలి. 24 అవర్స్లో ఫీ ఇవ్వాలి, అదర్వైజ్ ఆఫర్ క్యాన్సిల్ లాంటి అర్జెన్సీ టాక్టిక్స్ యూస్ చేశారు అంటే అది టిపికల్ స్కామ్ ప్యాటర్న్. సో ఒక కంపెనీ ఆథెంటిసిటీని ఎలా వెరిఫై చేయాలి? కొన్ని స్టెప్స్ చెప్తాను. స్టెప్ 1, గూగుల్ సెర్చ్. కంపెనీ నేమ్ని గూగుల్లో సెర్చ్ చేయండి. వెబ్సైట్ జెన్యూన్గా ఉందా? న్యూస్లో మెన్షన్ అయిందా? గ్లాస్ డోర్ రివ్యూస్లో ఉన్నాయా? ఎంప్లాయీస్ లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉన్నారా? వెబ్సైట్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్ వర్కింగ్లో ఉన్నాయా? సెకండ్, ఎంసీఏ వెరిఫికేషన్. దిస్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. ఇండియాలో ఎవ్రీ లీగల్ కంపెనీ ఎంసీఏ వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉంటుంది. mca.gov.inకి వెళ్ళండి. మాస్టర్ డేటాలో కంపెనీ నేమ్ సెర్చ్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్, డైరెక్టర్ నేమ్స్, అడ్రస్, ఇన్కార్పొరేషన్ డేట్, యాక్టివ్ స్టేటస్, ఎవ్రీథింగ్ ఫ్రీగా దొరుకుతుంది. ఎంసీఏలో కంపెనీ నేమ్ కనిపించుకుంటే 100% స్కామ్. ఫేక్ కంపెనీస్ ఎంసీఏలో ఉండవు ఆర్ ఫేక్ సిమిలర్ నేమ్స్ విత్ ద డీటెయిల్స్ మిస్ మ్యాచ్. ఎంసీఏ డేటాబేస్ చెక్ చేస్తే హాఫ్ ఆఫ్ స్కామ్స్ ఇమ్మీడియట్గా ఎక్స్పోజ్ అవుతాయి. స్టెప్ 3, లింక్డ్ఇన్ ఎంప్లాయీస్ చెక్ చేయండి. జెన్యూన్ కంపెనీకి డజన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ ఆల్ న్యాచురల్గా కనిపిస్తాయి. ఫేక్ కంపెనీ ప్రొఫైల్స్ న్యూలీ క్రియేటెడ్, జీరో కనెక్షన్స్, ర్యాండమ్ స్టాక్ ఫొటోస్, నో యాక్టివిటీ. ఎంప్లాయీని పొలైట్లీ మెసేజ్ చేసి కంపెనీ ఆథెంటిసిటీ గురించి అడగండి. రియల్ ఎంప్లాయీస్ యూజువల్గా రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తారు. స్టెప్ 4, ఫిజికల్ ఆఫీస్ వెరిఫికేషన్. ఆఫీస్ అడ్రస్ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి చూడండి.
అది కమర్షియల్ బిల్డింగ్లా కనిపిస్తుందా ఆర్ రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉందా? పాసిబుల్ అయితే ఆఫీస్ విజిట్ చేయండి, అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేయండి. ఎంప్లాయీస్ నిజంగా బిజీ ఉన్నారా? సిస్టమ్స్తో జెన్యున్గా వర్క్ నడుస్తుందా? బ్రాండింగ్ ప్రొఫెషనల్గా ఉందా? ఫేక్ కంపెనీస్లో ఎవ్రీథింగ్ ప్లాస్టిక్గా ఉంటుంది. కామన్ స్కామ్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తే రీసెంట్ స్కామ్లో మనకి ఫ్రెషర్కి కూడా అన్బిలీవబుల్లీ హై శాలరీస్ని ప్రామిస్ చేస్తారు. 3 lakhs డిపాజిట్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి రిమోట్ జాబర్స్ చేసి ఆన్బోర్డింగ్ ఫీజ్ అడుగుతారు. ఫేక్ ఫారెన్ జాబ్ ఆఫర్స్, ఏ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ వీసా ప్రాసెసింగ్ అని ల్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఎన్డీటీవీ రిపోర్ట్ థౌజండ్స్ని కాంబోడియా, మయన్మార్కి ఐటీ జాబ్స్ అని చెప్పి పంపించి హ్యూమన్ ట్రాఫికింగ్ లెవెల్ స్కామ్స్ జరిగాయి. ఇంపాక్ట్ బియాండ్ మనీ. జస్ట్ ఫినాన్షియల్ లాస్ కాదు, టైమ్ లాస్, సెల్ఫ్ ఎస్టీమ్ హర్ట్, పేరెంట్స్కి చెప్పడం ఎంబారసింగ్, సమ్ టైమ్స్ డిప్రెషన్ లెవెల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ప్రొటెక్షన్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ చెప్తాను. బిఫోర్ షేరింగ్ యువర్ ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ డబుల్ వెరిఫై చేయండి. బిఫోర్ అటెండింగ్ ఇంటర్వ్యూ కంపెనీ హిస్టరీ సర్చ్ చేయండి. బిఫోర్ జాయినింగ్ శాలరీ ప్యాకేజెస్ కంపేర్ చేయండి. బిఫోర్ పేయింగ్ ఈవెన్ 100 రూపీస్ అసలు పే చేయొద్దు. స్మార్ట్ అప్రోచ్. ఫేక్ హెచ్ఆర్ మెసేజెస్ వస్తే క్లిక్ చేయకండి. ఆఫర్ లెటర్ టూ గుడ్ టు బీ ట్రూ. ఇమీడియట్ రీసెర్చ్ మోడ్ ఆన్ చేయండి. ఎంసీఏ సైట్ మ్యాండేటరీ యూస్ చేయండి. లింక్డ్ఇన్ ఎంప్లాయీస్ మెసేజ్ చేయండి. సోషల్ మీడియాలో ప్రీవియస్ విక్టమ్స్ ఎక్స్పీరియన్స్ చూడండి. కంపెనీ అడ్రస్ గూగుల్ మ్యాప్స్లో కన్ఫర్మ్ చేయండి. ఫేక్ స్కామ్స్ అవాయిడ్ చేయడానికి నాలెడ్జ్, అలర్ట్నెస్, లాజికల్ థింకింగ్ చాలా అవసరం. ఎమోషన్స్లో డెసిషన్స్ తీసుకుంటే స్కామర్స్కి జాక్పాట్ ఇచ్చినట్టే. జాబ్ ఆఫర్స్ వస్తాయి, వెళ్తాయి, కానీ ఫేక్ కంపెనీస్ డోర్ ఓపెన్ అవ్వకుండా మనమే జాగ్రత్త పడాలి. మీ కెరీర్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మీరే. వార్నింగ్ సైన్స్ గుర్తుపెట్టుకోండి. వీక్ ఆన్లైన్ ప్రెజెన్స్, మనీ డిమాండ్, సస్పీషియస్ ఈమెయిల్స్, నో ప్రాపర్ ఇంటర్వ్యూ, అన్రియలిస్టిక్ ప్రామిసెస్, ఎంసీఏ వెరిఫికేషన్, లింక్డ్ఇన్ చెక్స్, ఆఫీస్ వెరిఫికేషన్. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు సేఫ్. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే జాబ్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అవేర్నెస్ క్రియేట్ చేయండి. జెన్యూన్ కంపెనీస్కి పేషెన్స్ ఉండాలి, స్కామ్ కంపెనీస్కి దూరంగా ఉండాలి. మీ ఫ్యూచర్ వాల్యుబుల్, బీ కేర్ఫుల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఫాలో అవ్వండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జెన్యూన్ జాబ్ సర్చ్. థ్యాంక్ యూ.